సో హై డీమ్ జార్జియా ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో జార్జియా ఎంబీబీఎస్ సార్ మీరు ఒకసారి చెక్ చేయండి. అట్లీస్ట్ ఒక ఎంబసీ కూడా లేదు అక్కడ. అలాంటప్పుడు మీరు ఎంబీబీఎస్ యూఎస్ఎంఎల్ఈ యూకే నెక్స్ట్ ఎగ్జామ్ ఇవన్నీ క్రాక్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది అసలు? ఇండియన్ ఎంబసీ కూడా లేని చిన్న కంట్రీ, 25 to 30 lakhs పాపులేషన్ ఉన్న చిన్న కంట్రీ. దాంట్లో మీరు యూఎస్ఎంఎల్ఈ యూకే కెనడా ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాయాలంటే అక్కడ ప్రాపర్ వాళ్ళకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో మనం అక్కడికి వెళ్ళి యూఎస్ఎంఎల్ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అవి అంటే సక్సెస్ అనేది 100% ఉండదండి. సో మీరు చదివేది 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదండి, ఏదో నార్మల్గా అవ్వడానికి. ఇది ప్రొఫెషనల్ కోర్సు. హ్యావ్ టు థింక్ లైక్ ఎ ప్రొఫెషనల్. అప్పుడే మీరు ప్రొఫెషనల్ అవుతారు, మంచి డాక్టర్ అవుతారు. లేదంటే ఆ తర్వాత అనేది వేరే ఆప్షన్ ఉండదు. అక్కడ డిగ్రీ ఇన్వేరైడ్ అవ్వడము, ఇండియా వచ్చిన తర్వాత అక్కడ సర్వైవ్ అవ్వడము, లేదంటే అక్కడ సర్వైవ్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడైతే తీసుకునే డెసిషన్ వెరీ వెరీ క్లియర్గా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎంబసీ లేని కంట్రీ. బడ్జెట్ ఏమైనా చిన్న బడ్జెట్ ఉంటుంది, 40 లక్షల నుంచి 50 లక్షలు అవుతుంది జార్జియాలో కూడా. అంత బడ్జెట్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎందుకు అవసరమా?